పుష్ప ది రూల్. అసలు ఈ మూవీ ఎలా ఉంది, దీనిలోని ఫ్లాస్ ఏంటి? కొంతమంది వావ్ హైప్ ఎక్కించింది అంటుంటే ఇంకొంతమంది నెగటివ్ గా మాట్లాడుతున్నారు. సో అసలు ఈ మిక్స్డ్ టాక్ ఏంటి పుష్ప మీద అనేది మనం ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ లక్ష్మి, వెల్కమ్ టు మై ఛానల్. పుష్ప మూవీ నేను నిన్నే చూశాను అండ్ వావ్, పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని జస్టిఫై చేసుకున్నారు. సో స్టోరీ గురించి మాట్లాడుకుంటే నాకు స్టోరీ ఓకే అనిపించింది. టైటిల్ బట్టి చూస్తే పుష్ప ది రూల్ కాబట్టి రూలింగ్ ఎలా ఉంటుందో అలానే చూపించారు. అల్లు అర్జున్ వచ్చే ప్రతి సీన్ ఒక ఇంట్రొడక్షన్ లా ఉంటది. సో ఫస్ట్ సీన్ వచ్చేసింది, సో హైప్ ఎక్కిచ్చారు, ఇంట్రొడక్షన్ అయిపోయింది, మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు స్క్రీన్ లోకి, మళ్ళీ ఇంకొక ఎలివేషన్ వస్తుంది. ప్రతిసారి ఆ స్వాగ్ స్టైల్ స్లో మోషన్స్ తో పైకి లేపేస్తారన్నమాట, ఎలివేట్ చేసి. సో అట్లాంటి ఎలివేషన్ సీన్స్ మూవీలో కుప్పలు ఉన్నాయి. ఆ ఎలివేషన్స్ కే పోతారు మీరు. నేషనల్ అనుకుంటే ఇంటర్నేషనల్. మూవీలో ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరీని బిల్డ్ చేస్తారు. సో ఇప్పుడు మన పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి ఆర్ మ్యారీడ్. మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది అనేది కొంచెం డీటెయిల్డ్ గా చూపిస్తారు, వాళ్ళ బాండింగ్ చూపిస్తారు. నాకైతే పర్సనలీ ఫస్ట్ హాఫ్ అంత లాగ్ అనిపించలేదు. ఐ థాట్ ఇట్ వాజ్ నీడెడ్, కరెక్ట్ గానే అనిపించింది. అఫ్ కోర్స్ ఇంటర్వెల్ తర్వాతనే ఆ ఇంటెన్సిటీ కొంచెం ఎక్కువ అవుతుంది అనుకోండి. యాక్టింగ్ విషయానికి వస్తే అల్లు అర్జున్ రష్మిక ఇద్దరు ఇచ్చి పడేశారు. లైక్ fantastic, superb, mind-blowing, unbelievable. డాన్స్ లో కూడా రష్మిక అల్లు అర్జున్ మ్యాచ్ చేసింది. ఇద్దరు తగ్గినట్టు చేశారు, పర్ఫెక్ట్ గా చేశారు. శ్రీవల్లి అన్న క్యారెక్టర్ కి ఈసారి ఇంపాక్ట్ అండ్ ఇంపార్టెన్స్ చాలా ఇచ్చారు అండ్ షీ డిడ్ జస్టిస్ టు దాట్. బికాస్ నేను పార్ట్ 1 చూసొచ్చాక చాలా డిసప్పాయింట్ అయ్యాను రష్మిక క్యారెక్టర్ చూసి. ఐ ఫెల్ట్ రియల్లీ బ్యాడ్ బికాస్ ఒక హీరోయిన్ క్యారెక్టర్ ని ఎలా చూపించారంటే ఒక హీరో డిజైర్స్ కోసం అన్నట్టు డబ్బులు ఇచ్చి చూడమనడం, డబ్బులు ఇచ్చి అది చేయమనడం, లైక్ చాలా ఆక్వర్డ్ అండ్ చీప్ గా అనిపించింది నాకైతే. ఇప్పుడైతే అలా లేకుండే, థ్యాంక్ గాడ్ తనకి ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఇచ్చారు. చెప్పాలంటే ఇండైరెక్ట్ గా స్టోరీ ఆమె వల్లనే ముందుకు పోతుంది. ఫైనల్ గా రియలైజ్ అయ్యారనుకుంటా రష్మిక మూవీలో సైడ్ క్యారెక్టర్ కాదు హీరోయిన్ అని. సరే మరి ఈసారి అంతా ఓకేనా అంటే అలా ఏమి లేదు. కొన్ని సీన్స్ ఉంటాయి లైక్ ఫ్యామిలీ ఆడియన్స్ తో చూడడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అండ్ ఈ మూవీలో మెయిన్ విలన్ ఫహద్ ఫజిల్ గారి క్యారెక్టర్ నాకు నాట్ అప్ టు ద మార్క్ అనిపించింది. బికాస్ నువ్వు పుష్ప క్యారెక్టర్ ని ఇంత హైలో పెట్టి చూపించినప్పుడు విలన్ క్యారెక్టర్ కూడా అంత హైలో పెట్టి చూపిస్తేనే అది పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపిస్తుంది. సరే అసలు ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ ఎందుకంటే పుష్ప 1 లో ఎలా ఎండ్ చేస్తారు, లైక్ ఫాఫా క్యారెక్టర్ చాలా హర్ట్ అయిపోయింది, అతని హీగో హర్ట్ చేసేసారు. ఇప్పుడు అతని సైకోలో మారిపోయి పుష్ప మీద చాలా అటాక్ చేస్తాడు, రివెంజ్ తీర్చుకుంటారు. ఇవన్నీ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తాడు అని. సో ఎలా చూపిస్తున్నారంటే ఇతను సైకోని చూపించి అతను చేసే యాక్షన్స్ మాత్రం చాలా ఫన్నీగా జోకర్లా చేసి చూపించేస్తున్నారు. లైక్ అంత పవర్ఫుల్ విలనిజం చూపించట్లేదు, మొత్తం కామెడీ చేసేసారు. ఈ మూవీలో అతన్ని సరిగ్గా యూజ్ చేయలేకపోయారు అని నాకు అనిపించింది. వేరే విలన్ క్యారెక్టర్స్ కూడా లైక్ మంగళం శ్రీను పార్ట్ 1 లో ఎలా చూపిస్తారు, లైక్ ఒక అతను కొంచెం డబ్బులు పెంచండి బిజినెస్ లో మాకు కావాలి అని అడగనికి వస్తే కొట్టి చంపేస్తారు. అంత పవర్ఫుల్ ఇంట్రడక్షన్, అంత పవర్ఫుల్ క్యారెక్టర్ అని చూపించి పార్ట్ 1 లో ఇక్కడికి వచ్చేసరికి ఏం చేయడు, కూర్చుంటాడు సైడ్ కి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ద్రాక్ష క్యారెక్టర్ కి ఉన్న కొంచెం ఫైర్ అన్న ఈసారి మంగళం శ్రేణి దగ్గర లేదు. మొత్తానికి ఈ మూవీలో విలన్స్ ని టీమ్ రాకెట్ చేశారు. అదే టీమ్ రాకెట్ పోకెమాన్ లో వస్తుంది చూడు, స్టార్టింగ్ లో ఫైర్ అంటూ వాళ్ళ గ్రేట్ ఇంట్రడక్షన్స్ తో వచ్చి లాస్ట్ కి జోకర్స్ లా వెళ్ళిపోతారు. అదే ఇక్కడ కూడా జరిగింది. టీమ్ రాకెట్ మెరుపు వేగంతో దూసుకుపోతాం. చెప్పింది నిజమే. ఇంటర్వెల్ తర్వాత జాతర సీన్ అండ్ రప్ప ఫైట్ సీన్, నేను వాటికున్న హైప్ చూసి మూవీకి వెళ్ళిన. ఈ సీన్స్ చూసాక నేను టికెట్ కి పెట్టిన పైసలు వర్త్ వర్మ అనిపించింది. ఈ సీన్స్ కోసమైనా మీరు థియేటర్ లో వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే మూవీని. కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ మీరు థియేటర్ లోనే చూడండి. జాతర సీన్ అబ్బబ్బబ్బబ్బా, అసలు అది ఏం పర్ఫార్మెన్స్ స్వామి. నేషనల్ అవార్డ్ విన్నర్ యాక్ట్ చేస్తే ఇట్లా ఉంటదా అనిపించింది. పూనకం ఎక్కిపోతుంది. అసలు అమ్మవారే పూనారా అల్లు అర్జున్ మీదకి అన్నట్టు పర్ఫార్మెన్స్ చేశాడు. అసలు ఎంత చెప్పినా తక్కువ ఈ సీన్ గురించి అనుకోండి. ఒక్క విషయం నాకు ఇక్కడ ఏం నచ్చలేదంటే ఆ సూసేకి సాంగ్ ప్లేస్మెంట్ అస్సలు నచ్చలేదు. ఎందుకు ఇలా నేను అంటున్నానంటే అప్పుడే ఆ జాతర సీన్ వస్తుంది, అంత ట్రాన్స్ లో మేము ఉన్నప్పుడు వెంటనే అది చేంజ్ అయిపోయి ఒక ఎమోషనల్ సీన్ వస్తుంది. సరే ఎమోషనల్ సీన్ కూడా వచ్చింది, అది కూడా వర్కౌట్ అయిపోయింది అనుకుందాం. బట్ దాని తర్వాత ఒక రొమాంటిక్ సాంగ్ వస్తుంది. లైక్ ప్లీజ్ గ్యాప్ ఇవ్వండి. సీన్ చూసి ట్రాన్స్ లో ఉండి మొత్తం ప్రాసెస్ చేసుకునే లోపటే వెంటనే ఎమోషన్స్ సీన్స్ అన్ని చేంజ్ అయిపోయేసరికి కొంచెం స్క్రీన్ ప్లే ఇక్కడ కొంచెం మెస్సీ అనిపించింది. అండ్ నెక్స్ట్ రప్ప ఫైట్ సీన్ ఉంటది.
ఊర్రా మాస్. పుష్ప 1 లో ఒక ఫైట్ సీన్ ఉంటది కదా, మాస్క్ వేసేసి అతని హ్యాండ్స్ కట్టేసి ఫైట్ చేస్తాడని, అలాగా కొత్తగా ట్రై చేశారు ఇక్కడ కూడా, అండ్ ఇట్ వాస్ వెరీ గుడ్. అండ్ ఎమోషనల్ సీన్స్ గురించి మాట్లాడుకుంటే యాజ్ యూజువల్ అల్లు అర్జున్ గారు జీవించేశారు. అక్కడ హీరో ఫీల్ అవుతే మీరు కూడా ఫీల్ అవుతారు, హీరో ఏడ్ చేస్తే మీరు కూడా ఏడ్ చేస్తారు, అలా ఉన్నాయి సీన్స్. ఒక్క మాటలో చెప్పాలంటే పక్కా ఊర మాస్ కమర్షియల్ మూవీ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది అని నేను అనను, ఎందుకంటే ఫైట్ సీన్స్ కొన్ని వేరే సీన్స్ అంత రియలిస్టిక్ గా ఉండవు, ఎక్కువ ఎలివేట్ చేసేసారు. వాళ్ళ మెయిన్ మోటివ్ ఏంటంటే హైప్ బిల్డ్ చేయాలనుకున్నారు, హైప్ బిల్డ్ చేశారు, దే వర్ సక్సెస్ఫుల్ ఇన్ దాట్. ఓవరాల్ గా నాకైతే మూవీ నచ్చింది. మీరు కూడా థియేటర్స్ కి వెళ్ళి చూడండి అని రికమెండ్ చేస్తాను. మీరు థియేటర్స్ కి వెళ్ళి పీల్ అవుతూ మూవీ చూడండి, కానీ మరి ఇంత పీల్ అయిపోకండి. ఏమిరా బాలరాజు, మీకు మూవీ అంత నచ్చింది అంటే ఎంజాయ్ చేయండి, అరవండి, క్రింజ్ అనిపించినా సర్లేదు థియేటర్ లో పోయి డాన్స్ చేసి వీడియోస్ తీసుకోండి, కానీ ఇలాంటి హార్మ్ఫుల్ డేంజరస్ యాక్టివిటీస్ మాత్రం చేయకండి. రీసెంట్లీ సంధ్య థియేటర్ లో జరిగిన హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ మనకి తెలుసు, సో కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ మైండ్ఫుల్ గా మూవీ చూడడానికి వెళ్ళండి. వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి మీకు మూవీ ఎలా అనిపించింది అని. అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మేక్ షూర్ టు చెక్అవుట్ మై ప్రీవియస్ వీడియోస్ యాజ్ వెల్. సో అంతే గాయ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు లెట్స్ వైబ్ టు